ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనవచనాన్ని సమయంలో మీకు తెలియచేస్తున్నాను. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9వ వాక్యం గనక మనం చదివితే అక్కడ ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై, అంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి అతని తల్లి అతనిని కన్నది గనక అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను అంటాడు. ఎబ్బేజు అంటే వేదనా పుత్రుడు. అయితే వేదనా పుత్రుడుగా ఉన్నటువంటి ఎబ్బేజు ఎలా ఘనము పొందిన వాడై ఉన్నాడు అంటే, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు ఈ ఎబ్బేజు ఏం చేశాడంట, మొరపెట్టి, అయ్యా నా వేదన పడి నా తల్లి నన్ను కన్నది కాబట్టి ఆ వేదన పుత్రుడు అనే మాటను నా యొక్క జీవితంలో నుంచి అది తుడిచివేసి, ప్రభా నన్ను నా సహోదరుల కంటే ఘనమైన వానిగా ఎంచి నన్ను ఆశీర్వదించయా అని ఎబ్బేజు ఏం చేశాడంటే ప్రార్థన చేసి తన సహోదరుల కంటే ఘనము పొందినవాడుగా ఉన్నాడు. నువ్వు కూడా ప్రార్థన చేసి ఘనము పొందినవాడే అనే ఎబ్బేజు వలె జీవించు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.